హాయ్ అండి, వెల్కమ్ టు ద ఛానల్. సమోసా మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ మైదా తీసుకొని తగినంత సాల్ట్, వాము, ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, డాల్డా వేసుకొని బాగా మరిగించుకొని ఈ పిండిలో కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా గట్టి ముద్దలా కలుపుకొని రెస్ట్ ఇచ్చి 15 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఆ రెస్ట్ అయిపోయిన తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ముద్దల్లో చేసుకొని ఇలా పూరీలాగా అప్పుడల్లా తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకొని పోపేసుకొని దాంట్లో జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పసుపు, సాల్ట్, కారం, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కర్రీ బాగా వేగినంత వరకు ఉంచుకోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది కర్రీ వేయకపోతే. వేగిన తర్వాత అది రెడీ అయిపోయిన కర్రీ రెడీ అయిపోయినాక ఇలా సమోసాలాగా రెడీ చేసుకొని పెట్టుకొని ప్యాన్ వెలిగించుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ అడుగున కళాయి అడుగున పెద్ద గరిటె పెట్టుకుంటే సమోసాలు వేసిన వెంటనే అడుగంటుకోకుండా ఉంటాయి. సమోసాలన్నీ ఇలా వేసుకొని అలా సిమ్లోనే 10 నిమిషాలు, పావు గంట అలా వేయించుకొని స్లోగా వేయించుకుంటేనే అప్పడం అనేది ఉడికి క్రిస్పీగా ఉంటుంది. సాయంత్రం వరకు మెత్తపడకుండా సమోసాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అలాగ 10 నిమిషాలు తిప్పుతూ పైకి కిందకి అలాగ ఉండాలి. అలా సిమ్లోనే ఉడికితేనే సమోసా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.